సో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను కింద ఇచ్చిన ప్రెజర్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ పైన ఇక్కడ ప్రాజెక్ట్స్లో ప్లస్ ఆప్షన్, గ్రీన్ ప్లస్ ఆప్షన్ పక్కన ప్రాజెక్ట్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని క్లిక్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకుంటే 3D ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 ఫొటోస్ అయితే మొత్తం ఉంటాయి. సో అందులో ఒకటి మీరు యాడ్ చేసుకొని మిగతా 3 మీరు మీకు ఇష్టమైన హీరోయిన్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు. సో మీ అయినా 4 పెట్టుకోవచ్చు, అలాగే ఒక 3 ఫొటోస్ మీ గర్ల్స్ పెట్టుకోండి. సో హీరోయిన్ని ఒకటి మీది పెట్టుకోండి. సో నేను ఎలా చేయాలో చూపిస్తాను, ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీకు టాప్లో 4 ఫొటోస్ అయితే కానొస్తాయి చూడండి. నేను ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు ఒక్కొక్క ఫోటో ఆన్ చేస్తాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఇది ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంటుంది. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో ఒకటి ఉంటుంది కదా, సో ఒక ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఒకటి యాడ్ చేసుకోండి మీరు. ఫ్రెండ్స్, నేను ఈ ఫోటో యాడ్ చేశాను. సో మీ ఫోటో కనుక అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్లో ఉంటే మీరు ఫిట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ స్ట్రెచ్లో ఉంటే ఇక్కడ ఫిట్ చేసుకోండి. సో సెకండ్ అంటే మీ ఫోటో పెట్టుకోండి. కలర్ అండ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసి ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తున్నా, ఫొటోస్ లేవు కాబట్టి. సో ఇక్కడ థర్డ్ ఫోటో ఉంటుంది కదా, థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఆ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను సపోజ్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా చూడండి, మారింది మనకి. మళ్ళీ ఇక్కడ 4th ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఈ ఫోటో యాడ్ చేస్తున్నాం. సో మనకు చూసుకుంటే అడ్జస్ట్ అయింది కదా. ఒకవేళ మీకు అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చూసుకోండి. సో కంప్లీట్గా మొత్తం చూసుకుంటే మీకు అర్థమవుతుంది, సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ 3D లిరికల్ ప్రీసెట్ ఉంటుంది కదా, ఆ ప్రీసెట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 8 లేయర్స్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళేసి మీరు ఫొటోస్ రీప్లేస్ చేశారు కదా, ఆ ప్రెజెంట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో ఆ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఈ ప్లస్ ఆప్షన్ ఉంటుంది కదా, ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ 8 లేయర్స్ అని ఉంటుంది చూడండి, పేస్ట్ 8 లేయర్స్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి డబ్బా ఆప్షన్ని క్లిక్ చేసి 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు చూసుకోండి, మీకు లిరికల్స్ అనేవి సరిగ్గా అడ్జస్ట్ అయినాయా లేదా అనేది. ఫస్ట్ లిరిక్ అనేది ఇక్కడ వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా వస్తుంది. అలాగే సెకండ్ది ఇక్కడ వస్తుంది చూడండి. ఒకవేళ లేదనుకుంటే మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ హెడ్ పైన కానీ, సో హెడ్ కింద కానీ ఈ విధంగా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈవెన్ మొత్తం అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే అడ్జస్ట్ చేయట్లే, ఇప్పుడు సరిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు 4th. సో ఇంకా లాస్ట్ది మీకు అంటే అది ఉండదు, లిరికల్ ఉండవు, ఓన్లీ మీ ఫోటోనే కానొస్తూ ఉంటుంది, జూమ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. షేర్ ఐకాన్ క్లిక్ చేసుకుని వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.